హే బిజీ పీపుల్, హలో సబ్స్క్రైబర్స్. సో తమ్నైల్ చూశారు కదండి, విశాఖపట్నంలో మంచు తుఫాన్ కురిసింది. సో ఎక్కడైనా ఇలాగే జరిగి ఉంటుంది మేబీ ఈరోజు, కానీ వైజాగ్లో ఇంకా ఎక్కువ ఉందన్నమాట. అది ఎంత అంటే ఈవెన్ ఎండ వచ్చే వరకు కూడా మంచు అనేది కరగలేదు. ఎండ ఎప్పుడో 9కో 10కో వచ్చింది. ఆ తర్వాత మొత్తం మంచు అంతా కరిగిపోయింది. ఇది మా ఇంటి దగ్గర నుంచి చూపిస్తున్న వ్యూ అనమాట. ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ మాకు బాగా క్లోజ్గా ఉండేది. సో అలాంటిది అంత క్లోజ్గా కనిపించే అపార్ట్మెంట్ కూడా మాకు కనపడలేదు. ఇలా చూడడం నేను ఇదే లైఫ్లో ఫస్ట్ టైం. ఇప్పటి వరకు నేను ఎప్పుడు చూడలేదు అసలు ఇంత ఈ ఈ రేంజ్లో వైజాగ్లో మంచు అనేది. ఏదో లంబసింగి అరకు వెళ్ళినప్పుడు ఈ మంచు చూడడానికే కదా, పొగ మంచు అంటే ఇదేనేమో. ఈ మంచు చూడడానికే కదా లంబసింగి అరకు, ఇంకా కొత్తగా ఇప్పుడు వంజంగి ఇవన్నీ వెళ్తున్నారు. కానీ అటువంటిది ఇప్పుడు అందరూ చూసేసాము ఒకేసారి. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా లంబసింగి అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో లంబసింగి కాదు, లంబసింగి ఆంధ్రప్రదేశ్ అంతా లంబసింగి అయిపోయింది. సో చాలా ఎగ్జైట్ అయ్యాను అనమాట నేను చూడగానే. మేము బయటకు కూడా వెళ్ళాము. ఆ వీడియో 5 o'clockకి ఎలా ఉంది అనేది నేను ఈ వీడియో అంటే పెట్టాను, ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను ఆ వీడియో కూడా. సో ఫైనల్గా ఈరోజు అందరూ చూసిందే, కానీ కొంతమంది మిస్ అయిపోయి ఉంటారు. ఏ 10కో 11 గంటలకో లేచి, లేదంటే నైట్ షిఫ్ట్ చేసి వచ్చి పడుకున్న వాళ్ళు, అది కాదు అంటే ఏ 11కో 12కో లేచే అలవాటు ఉండేవాళ్ళు, వాళ్ళంతా మిస్ అయిపోయి ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. చాలా 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 ఎగ్జైట్ అయ్యాను నేను. టెర్రస్ మీదకి వెళ్ళి నేను వీడియో తీశాను. సో నాకు అసలు హైవే, జనరల్గా అయితే హైవే కనుచూపు మేరలో ఉంటుంది మాకు, అటువంటిది హైవే కనిపించలేదు. ఇంకా హైవే మీద జనాలు ఎలా వెళ్ళారో, ఎలా వస్తున్నారో, అసలు ఎలా డ్రైవ్ చేశారో కూడా నాకు అర్థం కాలేదు. ఇదే లాస్ట్ వీడియోలో ఎండ వచ్చిన తర్వాత హైవే ఎలా ఉంటుందో కూడా పెట్టాను నేను, అంటే డిఫరెన్షియేషన్ తెలియడం కోసం అనమాట. సో అందరూ చాలా ఎగ్జైట్ అయ్యారు కదా. సో మీ అందరితోనూ షేర్ చేసుకోవడానికి ఈ వీడియో. మిగిలిన వాళ్ళు ఎవరైనా, చెప్పాను కదా 11కో 12కో లేచే అలవాటు ఉన్న వాళ్ళ కోసం కూడా ఈ వీడియో, ఎందుకంటే వాళ్ళు మిస్ అయిపోయారు కదా. మరి రేపు ఇలాగే ఉంటుందా, ఎల్లుండి ఇలాగే ఉంటుందా చూడాలని ఉంది నాకు. రేపు కనుక ఇలాగే ఉంటే బీచ్కి తీసుకెళ్ళమని అడిగాను మా హస్బెండ్ని. సో రేపు ఇలాగే ఉండాలి వాతావరణం, ఆయన తీసుకెళ్ళగలగాలి. ఒకవేళ తీసుకెళ్తే కనుక అది కూడా షూట్ చేసి నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే మా మేడ మీద నుంచి హైవే కనిపించని హైవే చూడండి ఒకసారి. ఇంకా ఇది ప్రమాదమా లేదంటే శుభసూచకమా అనుకుంటే, ఇందులో జరిగే శుభసూచకాలు నాకు తెలియదు కానీ, ఎందుకంటే నేను ఆస్ట్రాలజిస్ట్ని కాదు కదా. సో ఇందులోని శుభసూచకం తెలియదు నాకు, కానీ ప్రమాదాలు మాత్రం చాలా ఉన్నాయి. ఎప్పుడో అడ్వర్టైజ్మెంట్లో చూసేవాళ్ళు ఢిల్లీలో ఫాగ్ నడుస్తుంది, ఫాగ్ వల్ల స్కూల్స్ ఆఫీసులు అన్ని టైం పెంచారు, 8 o'clockకి కూడా ఇలా ఇంత దారుణంగా ఉందని నేను టీవీలో న్యూస్లో చూశాను ఢిల్లీలో. కానీ ఇప్పుడు నా కళ్ళు ఎదురుగానే చూస్తున్నాను అనమాట ఈరోజు. చాలా చాలా ఎగ్జైట్ అయ్యాను నేను. సో మా బాబు కూడా అరుస్తున్నాడు ఆ ఫాగ్ చూసి. అదేంటో అనుకున్నాడు, బూచ్ అనుకున్నాడు అనమాట. దీనివల్ల యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి. ఇంకా ఈ మంచు వల్ల అది మనం పీలుస్తాము, ఇన్హేల్ చేయడం వల్ల దగ్గు, జలుబు ఇలాంటివన్నీ వస్తున్నాయి. సో అది అందరూ కరోనా అని, ఓమిక్రాన్ అనుకుని భయపడిపోతున్నారు. భయంతోనే కొద్దిగా ఇంకా వీక్ అయిపోతున్నారు. జనరల్గా అయితే ఈ కోవిడ్ కనుక లేని సిచ్యువేషన్స్ అయితే అందరూ ఎంజాయ్ చేసేవారు. అండ్ దగ్గు కానీ జలుబు కానీ వచ్చినా ఎవరు పెద్ద అంటే భయపడేవారు కాదు. సఫరింగ్ అనేది వాళ్ళకే తెలుస్తుంది, కానీ సఫర్ అనేది భయం వేసేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఏ పక్కన అపార్ట్మెంట్లో, ఏ పక్క ఫ్లాట్లో వాళ్ళు, లేదంటే ఎదురు ఫ్లాట్లో వాళ్ళు తుమ్మితే చాలు భయం వేసేస్తుంది కదండి. సో అవన్నీ మంచు వల్ల జరిగేవే అని నేను అనుకుంటున్నాను. అందరికీ ఓమిక్రాన్ కాదు, అందరికీ కరోనా కాదు, మ్యాక్సిమం చాలా కోల్డ్ అండ్ కాఫ్ అన్నీ కూడా ఇలా పొగ మంచు వల్లే వస్తాయి అని అనుకుంటున్నాను నేను. సో దీనివల్ల ప్రమాదమే ఎక్కువ ఈ మంచు వల్ల, మంచి జరగడం కంటే. అంటే మనలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎగ్జైట్ అవ్వడం తప్పించి మిగిలిన వాళ్ళంతా కూడా చాలా చాలా కంగారు పడిపోతున్నారు. సో యాక్చువల్గా ఇంత పొగమంచు భోగి రోజు ఉండాలి, ఎందుకంటే దక్షిణాయనం పూర్తయిన రోజునే కదా ఎక్కువ చలి ఉంటుంది. ఆ రోజే కదా మనం భోగి మంటలు వేసుకొని భోగి పండుగ చేసుకుంటాం. కానీ ఏంటో భోగి అయిపోయిన ఇన్ని రోజులకి మళ్ళీ ఇంత దట్టమైన పొగమంచు చూసాము. ఇప్పటివరకు అసలు భోగి రోజు కూడా లేదు ఇంత పొగమంచు. ఆ రోజు వర్షం పడింది యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇంత మంచు అప్పుడు లేదు. ఎండ పూర్తిగా ఎండ వచ్చిన టైంకి ఇప్పుడు 10:30కో 11 గంటలకో ఇప్పుడు క్లియర్ అయింది అదంతా. సో అది కూడా లాస్ట్లో పెట్టాను అనమాట ఆ వీడియో. నేనైతే చాలా ఎగ్జైట్ అయ్యాను.